మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా మొంతా తుఫాన్ ద్వారా 5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగి 3 లక్షల మంది రైతులకు నష్టం జరిగి రాష్ట్ర రైతులంతా కూడా కన్నీరు మున్నీరు ఉంటే ఏమీ పట్టనట్లు రేవంత్ రెడ్డి బొంబాయిలో పెళ్లిళ్ళకి తిరగడం, సల్మాన్ ఖాన్లతో ఫోటో దిగడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో 22 నెలల ఈ ప్రభుత్వంలో రైతులకు జరిగినటువంటి నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా రైతులకు ఇప్పటి వరకు రాలేదు. మొన్న జరిగినటువంటి ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల 55,000 ఎకరాల భూమి పంట నష్టానికి గురైందని అప్పుడు జరిగిన ఎన్యూమరేషన్లో తెలిస్తే, తర్వాత జరిగినటువంటి మొన్న ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల దాదాపు 2,50,000 ఎకరాల పంట నష్టం జరిగితే, మొన్న జరిగినటువంటి మొంతా తుఫానికి దాదాపు 5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి గతంలో 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదు. మరి ఈరోజు మళ్ళీ వరంగల్కి వెళ్ళి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాటల మీద ప్రజలకు రైతులకు నమ్మకం లేదు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. గతంలో ఇచ్చినటువంటి పంట నష్ట పరిహారం కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు. ఇప్పుడు కూడా కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు తప్ప ఆయన డబ్బులు జమ చేస్తాడన్న విశ్వాసం రైతులకు లేదు. గతంలో మీరు చూసినట్లయితే ఆయన పిసిసి అధ్యక్షుడిగా 20,000 రూపాయలు గతంలో పంట నష్టం జరిగితే ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎందుకోసం అని చెప్పి 20,000 రూపాయల పంట నష్ట పరిహారాన్ని మరి డిక్లేర్ చేస్తలేడో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఒక రైతు ఎకరానికి పంట మీద పెట్టుబడి కనీసం 30,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు రైతుకి లాభం రాకున్నా పెట్టిన పెట్టుబడి నష్టం జరగద్దంటే ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరము, సందర్భము ఖచ్చితంగా ఈయన మీద బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. రైతుల మీద ఎందుకు చిన్న చూపు? రైతులను ఎందుకు ఈ రకంగా గోసపెట్టుకుంటా ఉన్నారు? కేంద్రం ఇచ్చేటువంటి పంట బీమాను కూడా నువ్వు పార్టిసిపేట్ చేయకుండా మోసం చేస్తున్నావు. ఫసల్ బీమాలో మీరు పార్టిసిపేట్ చేస్తలేరు. పంట నష్ట పరిహారం ఇవ్వరు. 500 సబ్సిడీ బోనస్ ఇస్తామని చెప్పేసి 500 బోనస్ని కూడా మీరు ఇప్పటివరకు ఇవ్వరు. అదే కాకుండా గతంలో మీరు రైతు బంధు అంశంలో కూడా ఒక సీజన్ ఎగ్గొట్టినాం. ఆ సీజన్ ఇంకా అట్లనే పెండింగ్లోనే ఉన్నది. రుణమాఫీ అందరికీ జరగలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు చివరికి కొనుగోళ్ళలో కూడా ఒక బ్యాగ్కి 3 నుంచి 4 కిలోల కటింగ్ నడుస్తూ ఉంది. మరి దాదాపు 4 కిలోలు అంటే క్వింటాల్కి 10 కిలోలు అంటే 10%. ఈ రాష్ట్రంలో పండించే పంట మీద 10% కటింగ్ జరుగుతున్నటువంటి ఆ వడ్లు ఎవరి ఖాతాలకు పోతున్నాయి? మరి రేవంత్ రెడ్డి గారి ఖాతాలకు పోతున్నాయా, లేకుంటే వాళ్ళ మంత్రుల ఖాతాలకు పోతున్నాయా? దీని లెక్కలు ఎవరు చెప్పాలా? ఈ రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పంట, మరి వేల కోట్ల రూపాయల విలువ పంట కొనుగోలు జరిగితే దాంట్లో నుంచి 10% అంటే 100 కోట్ల రూపాయలు. ప్రతి ఎకరాకి 30,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని, వారిని ఆదుకోవాలని, 500 బోనస్ వెంటనే అనౌన్స్ చేయాలని, గతంలో మీరు ఇచ్చినటువంటి మరి రైతులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు 4 గంటలకి భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో నేను మా కిసాన్ సెల్ అధ్యక్షులు ఇద్దరం కలిసి మరి ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రాయబోతున్నాం. ఖచ్చితంగా బహిరంగ లేఖ ఈరోజు 4 గంటలకు రిలీజ్ చేస్తామని తెలియజేస్తాం. వివక్ష చూపడం జరుగుతున్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్యాడీని, ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ కొనుగోలు కొరకు దారం కానీ, సుతిలి కానీ, బార్దాన్ కానీ, తాడ్పత్రులు కానీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. 7,800 కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేయాలంటే ఇప్పటి వరకు కూడా సగం కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేయడంలో విఫలమని జరిగింది. అదేవిధంగా ఈ అకాల వర్షాలతో ధాన్యము ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ఐకేపీ సెంటర్లకు కానీ, పిఐసి సెంటర్లకు తీసుకొచ్చినా కానీ
వీళ్ళు కొనుగోలు చేయలేక ధాన్యం వాళ్ళ కొనుగోలు కొరకు పడిగాపులు కలిస్తే ఈ అకాల వర్షాల వల్ల పూర్తిగా ధాన్యం చెడిపోయింది. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రైతులందరూ కూడా ఈ ధాన్యంలో నష్టపోవడం జరుగుతున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వంకు నిమ్మకు నీరెత్తినట్టు లేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్లోనే నిమగ్నం అయిపోయి వాళ్ళు డివిజన్కు 3 మంత్రుల చొప్పున తిరగడం జరుగుతున్నది. రైతులంటే వాళ్ళకు చిన్న చూపు ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము రైతులకు మంచి జరగాలని చెప్పి నిన్నగాక మొన్న 37,000 కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో ఈ ఎరువుల కొరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము దానికి ఏమైనా కానీ రైతులను నష్టపరిచే విధంగానే ప్రవర్తిస్తున్నది తప్ప రైతుల బాగోగు చూడడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ గత నెల రోజులుగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. మీరు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి, కొనుగోలు చేయండి. ఎందుకంటే ఇప్పటికే రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతున్నది. అకాల వర్షాలతోని పంట కూడా సరిగా రాలేదు. ఇప్పుడు వచ్చిన పంటను కూడా మీరు తీసుకోకపోతే కష్టమవుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున పూర్తిగా డిమాండ్ చేసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంకు పూర్తిగా రైతులపై ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా రైతులను నానా గోస పెట్టడం జరుగుతున్నది. రైతుల గోస ఉంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలవది. కేంద్ర ప్రభుత్వము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంతో ప్రయాసతో ఈ రైతులను బాగు చేయాలనే ఉద్దేశంతో ఎంఎస్పీని కూడా ప్రకటించడం జరిగింది. ఆ ఎంఎస్పీ ప్రకారం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం భరించినా కానీ ఇక్కడ వాళ్ళకు ధాన్యాన్ని సేకరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి రేవంత్ సర్కారు రైతులపై విశ్వాసం కోల్పోయింది. కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు బాధలో ఉన్నారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎంత మ్యాచర్ ఉన్నా కానీ పూర్తి స్థాయిలో మ్యాచర్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా పూర్తి స్థాయిలో రైతులకు ఎంఎస్పీ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా రైస్ మిల్లర్లు కలిసి తరుగు రూపంలో మళ్ళా 2%, 3%, 4% అని చెప్పి తరుగు రూపంలో తీసుకోవడం జరుగుతున్నది. దానివల్ల కూడా రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది భారతీయ జనతా పార్టీ సహించదు. రైతులకు మేలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది.